సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయండని అసోసియేషన్ చైర్మన్ పరశురాం రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నాడు సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దిల్సుఖ్ నగర్ జోన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ పరశురాం రెడ్డి మాట్లాడుతూ తమ న్యాయబద్ధమైన కోరికలు తీర్చమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, దానికి నిరసనగా ఈ నెల 23, 24 తేదీలలో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. కావున ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు ఈ ధర్నాలో పాల్గొని తమకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి శాసనసభ్యుడు తమ అమావాస్య బంద్ గురించి చర్చించి దానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. అలాగే తమకు శాశ్వత ఈఎస్ఐ కార్డు, లేబర్ కార్డు ఇవ్వాలని లేబర్ డిపార్ట్మెంట్ను డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే చాలా డిమాండ్లు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శనిగల అర్జున్ గౌడ్, కె గణేష్ ముదిరాజ్, దడిగ బాబురావు, కురుమ, ఏ శివ, డి రవి పాల్గొన్నారు. నా పేరు సామ పరశురాం రెడ్డి. నేను గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ని. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 16/5/2026 నుండి మేము నిరవధికంగా సెంట్రింగ్ బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్ పాటించడానికి ముఖ్య కారణం ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే తాపీ మేస్త్రులకు కూడా ప్రాబ్లం వస్తుంది. ప్రభుత్వానికి ఎన్నోసార్లు మాకు శాశ్వతంగా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇంకోటి, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా బిల్డింగ్ పై నుంచి పడి చనిపోతే 20 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి. ఈరోజు అన్ని నిత్యావసర సరుకులు అన్నీ విరిగిపోయినాయి. డాక్టర్ మెడిసిన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. అందుకని ఈఎస్ఐ కార్డు కూడా అడుగుతున్నాం, అది ఇవ్వాలి. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి న్యాక్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి మెటీరియల్ వితౌట్ వడ్డీ లేని రుణాలు ఇప్పించి యువతకు ఉపాధి కల్పించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఈ అన్నింటి సమస్యలపైన ఈ నెల 22, 23 తారీఖులలో ధర్నా చౌక్, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దానికి వివిధ పార్టీల నాయకులందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతిపక్ష నాయకులు, పాలకపక్ష నాయకులు అందరిని ఆహ్వానిస్తున్నాం. మాది గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తదారుల సంఘం అనేది ఇది ఒక స్వతంత్రమైన సంఘం. ఏ పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీలు పాల్గొని మా సమస్యలని సానుభూతిగా పరిశీలించి మీరందరూ మన సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మేము ఒక 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అమావాస్య అనేది మా సెంట్రింగ్ కార్మికులకు, ప్రత్యేకంగా మా సెంట్రింగ్ కార్మికులకు సెలవు దినంగా ప్రకటించండి అఫీషియల్ కానీ ఇప్పటి వరకు అది ఇంప్లిమెంట్ జరగలేదు. ఈసారి కూడా మళ్ళీ డిమాండ్ పెట్టినాం. ప్రభుత్వం స్పందించి ఎవరికీ దాని మూలంగా మీకు నష్టం లేదు, ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, లేకపోతే ప్రభుత్వం మీద భారం పడేది లేదు. అన్ని షాపులలో, బంగారం షాపులలో, మిగిలిన షాపులలో అందరూ అమావాస్య కొంచెం మంచి రోజు కాదనే ఉద్దేశంతో బంద్ పెడుతున్నారు. మాకు కూడా అమావాస్య రోజు కొంచెం ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అమావాస్య రోజు బంద్కు చట్టబద్ధత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నిటిపైన ప్రభుత్వం స్పందించే వరకు మేము పెద్ద ఎత్తున సమ్మె చేస్తాం. పెద్ద ఎత్తున జనాలను సమీకరించి ఇందిరా పార్క్ దగ్గర 22, 23 తారీఖులలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరి ప్రజాప్రతినిధులకు మెమరాండాలను సమర్పించడం జరిగింది మా సమస్యల మీద స్పందించమని. స్పందించకపోతే రానున్న ఎలక్షన్లలో ప్రతి పార్టీలకు మేము మా తడాక ఏందో చూపిస్తాం. మేము రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కానీ, ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో కానీ దాదాపు మా దగ్గర 40,000 మంది కాంట్రాక్ట్ గుత్తదారులు ఉన్నారు. దాదాపు 30 నుంచి 40 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అన్ని రంగాలలో ప్రభుత్వం ఇచ్చేదాన్ని అన్ని రంగాల్లో ఎంతో అంత విద్యావంతులు పనిచేస్తారు. కానీ మా దగ్గర టోటల్ నిరక్షరాస్యులే పనిచేస్తారు. ఎండకెన్ని వానకరాని నిరక్షరాస్యులు పనిచేస్తారు. మాకు మీరు నిరక్షరాస్యులుగా మేమందరం ప్రభుత్వ దృష్టికి చాలా సమస్యలు తీసుకెళ్ళలేకపోతున్నాం. మా తరఫున ప్రజాప్రతినిధులని, ప్రతిపక్ష నాయకుల్ని, పాలకపక్ష నాయకుల్ని, కార్మిక శాఖకు మా డిమాండ్లని విన్నవించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.